హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పల్లీలు నువ్వులు కలిపి పచ్చడి చేసుకొని తినండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చేసిన ఈ పల్లీలు నువ్వుల పచ్చడి అయితే రైస్లోకి అయినా టిఫిన్స్లోకైనా చాలా రుచికరంగా ఉంటుందండి. ముఖ్యంగా అన్నంలోకి అయితే చాలా రుచికరంగా ఉంటుంది. నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ పల్లీలు నువ్వుల పచ్చడిని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి. పల్లీలు నువ్వుల పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఫ్రై పాన్ పెట్టుకోవాలి. దీనిలో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలను స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే పల్లీలలోని పచ్చివాసన పోయి పచ్చడి రుచి చాలా బాగుంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలను ఒక 5 to 7 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించిన పల్లీలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేయించిన పల్లీలను ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక అరకప్పు వరకు నువ్వులను వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ నువ్వులను కూడా ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేవి కొంచెం చిటపట అనే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులలోని కూడా పచ్చివాసన పోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం చిటపట అంటుంటే పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 10-15 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటే మనకి పచ్చిమిర్చి వేగేటప్పుడు పైన చిట్లవండి. అందుకే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేవి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ పచ్చడిలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా రుచికరంగా ఉంటుందండి పచ్చడి అనేది. పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలలోని పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఆల్రెడీ మనం నువ్వులను వేసాం కాబట్టి పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్లో. ఇలా వాటర్లో నానబెట్టిన చింతపండు వాటర్తో సహా వేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని ఇలా మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం బరకగానే ఉంటే సరిపోతుంది. పచ్చడి తినేటప్పుడు మనకి రుచిగా అనిపిస్తుంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని పచ్చడిని పోపు వేసుకోవాలండి. పోపు కోసం ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 2 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వుల పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను పసుపు ఈ పేస్ట్ వేసిన తర్వాత వేసానండి. పసుపు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని వేసుకోండి, పల్లీలు నువ్వుల పేస్ట్ని. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత పచ్చడిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పోపు మొత్తం పచ్చడిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సులభంగా చేసుకునే పల్లీల నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అయితే అన్నంలోకి చాలా రుచికరంగా ఉందండి.
పుల్ల పుల్లగా, కారంగా చాలా బావుంది నోటికి. అంతేకాకుండా టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.